హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. సో 1 డే గ్యాప్ వచ్చింది అండ్ ఐమ్ బ్యాక్ అనమాట. నిన్న మా తమ్ముడికి బైక్ తీసుకోవడానికి వెళ్ళాము. సో ఆ వీడియో కూడా వస్తుంది అప్కమింగ్ వీడియోస్లో. సో హౌ యూ గైస్ డూయింగ్? అండ్ ఇది మార్నింగ్ చాలా బాగుంది ఫ్రెష్గా. సో యూ గైస్ ఎంజాయ్ వీడియోని చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎండ్ మూమెంట్లో, మిడిల్ నుంచి ఎండ్ మూమెంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్. హైదరాబాద్లో చలి బీభత్సంగా ఉంది, టూ మచ్గా. అసలు వర్షం పడింది రాత్రి అండ్ చలి ఎక్కువ వేస్తుంది. బయటికి వెళ్తే కోల్డ్ వస్తుంది అనమాట, వెంటనే స్నీజింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది, అయినా కూడా చలి చంపేస్తుంది. సో మార్నింగ్ యాజ్ యూజువల్గా 5:30కి లేచి బయటికి వెళ్ళి చూసాను అనమాట. డజంట్ వర్షం పడుతూ ఉండే, మళ్ళీ వచ్చి పడుకున్నా బెడ్షీట్ వేసుకొని. సో సాయి అయితే జిమ్కి వెళ్ళాడు. జిమ్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసి మళ్ళీ బయటికి కూడా వెళ్ళిపోయాడు అనమాట. అండ్ ఈరోజు ఫామ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఫామ్లో ఫుల్ కీచడ్ ఉంది. అస్సలు వెళ్ళడానికి ఆప్షన్ అయితే లేదన్నమాట, కుదరట్లేదు. అక్కడ ఎవరైతే వర్కర్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేస్తే రాత్రి ఫుల్ వర్షం పడింది ఆడమని అన్నారు. ఐ డోంట్ నో గాడ్ హౌ బ్లెస్ చేస్తున్నాడు అనేది. మాకు వాటర్ కావాలి, వెళ్ళి పెట్టాలి అంటే కొంచెం హెవీ పని అన్నమాట. ఈ మధ్య టైంలో నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్లో వర్షం పడుతుంది. గుడ్ ఫర్ ఫామ్, నాట్ గుడ్ ఫర్ మీ, బికాస్ ఐ నీడ్ టు గో ఫర్ క్లయింట్ ప్లేస్. ముగ్గేసాను, మీరు అందరు చూసే ఉంటారు. మార్నింగ్ వణుకుతూ వేసాను, అబ్బా లిటరల్లీ. నాకైతే అది థెరపీ అనిపిస్తుంది, చాలా కామింగ్గా. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చల్లటి క్లైమేట్లో థెరపీ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇంట్లోకి వచ్చి కొంచెం హాట్గా వేడి నీళ్ళు తాగుదామని అనుకుంటున్నా, ఎందుకంటే జ్యూస్ తాగితే ఇంకా కోల్డ్ చేస్తుంది. ఆల్రెడీ నోజ్ స్నీజింగ్స్ వస్తూ ఉన్నాయి. ఇది విషయం. అయితే నా ఫోన్లో మెమరీ అస్సలు లేదు, ఓన్లీ 6 minutes అని చూపెడుతుంది. నేను ఎక్కువ మాట్లాడితే 6 minutes అయిపోద్ది అనమాట. వీడియోస్ ఎడిట్ చేసి ఫాస్ట్గా పోస్ట్ చేస్తాను. అండ్ మీరు అందరూ వాచ్ చేస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ టైం కనుక వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ 1 month మొత్తం కూడా చాలా బాగుంటారు, రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఇంట్లో 5 members బర్త్డే డిసెంబర్లో ఉంది. ఫస్ట్ ఈజ్ మై చాచు, 25th December his birthday, అండ్ సెకండ్ ఈజ్ మీ, అండ్ తర్వాత నా సిస్టర్, నా సిబ్లింగ్ అనమాట. ఒక్కరోజు ముందు పుట్టేసింది నాకంటే, కానీ 1 year లేట్.
కానీ 1 ఇయర్ తర్వాత సేమ్ డే ఎలా పుట్టిందో ఏమో నాకైతే తెలియదు, కానీ 1 డే, జస్ట్ 1 డే 16 అట్లా క్రాస్ అవ్వదు, ఇలా 15 అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇంకొక కజిన్, అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకో కజిన్ అనమాట. ఓన్లీ 4 అమ్మాయిల బర్త్డే, ఒక అబ్బాయి బర్త్డే ఉంది. మీ ఇంట్లో ఎవరిదైనా అలా ఉందా? ఉంటే నాకు కింద కామెంట్ చేయండి ఏ మంతో. విల్ జస్ట్ మేక్ ఏ స్పెషల్ ఫర్ దెమ్. నేనైతే నా సిస్టర్ కోసం చేద్దాం అనుకుంటున్నా. షీ స్టేయింగ్ ఎట్ మై మామ్స్ ప్లేస్ డ్యూ టు సమ్ వర్క్ రిలేటెడ్. ఎందుకంటే తను ఉండే ప్లేస్ నుంచి వాళ్ళ ఆఫీస్ కొంచెం దూరం అవుతుంది, మీటింగ్స్కి వెళ్ళలేకపోతున్నా అని షీ స్టేయింగ్ ఓవర్ హియర్. So this is all our happening, and yeah, my brother got his own bike. అంటే ఇప్పటివరకు ఓనే, కాకపోతే వాడి పేరు పైన ఫస్ట్ టైం బైక్ తీసుకున్నాను. హీస్ జస్ట్ 23 years old. వాడికి బుల్లెట్ అని, కానీ వాడు 2 years నుంచి అడుగుతున్నాడు. బట్ 18-19 yearsకి బుల్లెట్ అంత సేఫ్ కాదు అని చెప్పేసి వి డిడ్ంట్ అగ్రీ అన్నమాట. అండ్ ఫైనలీ హీ గాట్ హిస్ బైక్ ఆన్ 2nd of December 2024. ఈరోజు మార్నింగ్ పూజ ఉంటుంది. మేబీ ఐ థింక్ మామ్ విల్ కాల్, బట్ ఐ డోంట్ నో హౌ కెన్ ఐ మేకప్ మీటింగ్స్ అండ్ పూజ. సో ఇదండి, ఇలా అయితే జరుగుతూ ఉంది. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్, లైక్ మా సిస్టర్ రిలేటెడ్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుస్తాం. బయట అయితే చాలా చల్లగా ఉంది. వర్కౌట్ చేద్దామని వెళ్తే అసలు ఇట్లా వణుకుతున్నాను అండి. అయితే హెయిర్ స్టైల్ కొత్తగా ట్రై చేసా, 2 పార్టిషన్స్ లాగా. కనిపిస్తుందా? వర్కౌట్ చేసినప్పుడు స్వెట్ వచ్చినప్పుడు అంతా కూడా చిప్ అవుతుంది. ఎవ్రీడే హెడ్ బాత్ అయితే చేయలేము కదా, సో 2 daysకి ఒక్కసారి చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఎవ్రీడే షాంపూస్ కానీ లేకపోతే కంటిన్యూస్, అసలే వింటర్ అండ్ రైనీ సీజన్లో చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది అందరికీ కూడా. సేమ్ నాకు అవుతుంది అనమాట. ఇప్పుడు జ్యూస్ తాగుదామంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఇండోర్లో లోపటే వర్కౌట్ చేస్తే ఒక 40 minutes. మీరు టైం ల్యాబ్స్లో చూడండి. క్యాలరీస్ కౌంట్ అయినప్పుడు చెప్తా. ఇప్పుడు యోగా మోడ్లో పెట్టా అనమాట. సో ఇట్స్ జస్ట్ షోయింగ్ ఎన్ని క్యాలరీస్ అవుతాయి ఏంటి అనేది, చూపిస్తుంది అనమాట. బర్న్ చేస్తాము అని. హార్ట్ బీట్ అయితే 115 రన్ అవుతుంది. ఓ మై గాడ్, ఇట్స్ టూ హై. లెట్స్ గో. కాళ్ళు నొప్పి వస్తున్నాయి. వర్కౌట్ చేస్తుంటే సాయి కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయమన్నాడు. ఇప్పుడు 9:30 అవుతుంది. 9:56 అవుతుంది. తనకి బ్రేక్ఫాస్ట్ కావాలంట. అబ్బా, ఇంటెన్స్ వర్కౌట్ చేయకూడదు అబ్బా, నిజంగా. అది క్యాలరీస్ బర్న్ చేస్తుంది కానీ మనకి ఇది మాత్రం చేయదన్నమాట. స్వెట్ మాత్రం రాదు. 27 calories బర్న్ అయినాయి అంతే. అది 100 ఎప్పుడు అవుతుందో ఆఫ్ చేద్దాం. 100 ఎప్పుడు అవద్దు, ఓపిక లేదు. కాళ్ళ నొప్పి వస్తున్నాయి చాలా, నీస్ పెయిన్ అవుతున్నాయి. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా? వర్కౌట్ చేశారా? చేస్తే చెప్పండి. మీకు భరతనాట్యం వచ్చు, సాల్సా వచ్చు, ఇంకా కుట్లు అల్లికలు వచ్చు. ఇంకొకటి ఉంది, అది ఎవరికి తెలీదు అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్. పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఆ మాత్రం తెలీదా? పెళ్ళై 50 సంవత్సరాలు పిల్లలు అర్థం చేసుకోలేదు. సరే చూడు ఏం చేస్తుంది? అబ్బా ఏంటి? ఎప్పుడు నేర్చుకున్నావు? ఏంటిది చెప్పు. కంఫు కాదు, మార్షల్ ఆర్ట్స్. సరే, మార్షల్ ఆర్ట్స్ కొడుతుంది. బయట స్టెప్ కదా లేదు అమ్మ, ఇది పెట్టి ఇలా ఎవరు చేయరు అమ్మ. 2017లో నేను వాసు నేర్చుకున్నాం.
కొని కొడదామని. మొగుళ్ళని యాక్చువల్లీ బెంగళూరు అప్పుడు నేను కూడా బెంగళూరు వెళ్దాం అనుకున్నా కదా జాబ్ కోసం. సో ఫర్ సేఫ్ ఎన్ని మంత్స్ నేర్చుకున్నావు? 8 months 8 మంత్స్ నేర్చుకున్నావు. 8 నేర్చుకున్నాం. వీకెండ్సే కదా. కంటిన్యూ చేయాల్సింది. కంటిన్యూ చేస్తే నీకు ఈ పొట్ట ఉండకపోదు, రైలు కుదుతుండే. కష్టపడి పెళ్లి చేసుకున్నా గుర్తుతుంది అంట. నువ్వేంటి, నీకు తెలుసా తెలియదా నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను? దిస్ ఇస్ హౌ. పెళ్ళి 5 years ఎప్పుడు గుద్దలే కదా, తెలియలేదు. మా అమ్మ ఇప్పుడు నువ్వు ఇయర్స్ అవుతుంది కానీ కనీసం నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చాని కూడా తెలియదు, ఒక చిన్న హింట్ కూడా లేదన్నమాట. ఎట్లా అసలు చెప్తావు హింట్ నువ్వు అసలు? యూ నీడ్ టు గెస్ హౌ మచ్ ఐ స్ట్రెంగ్త్ ఎంత ఉంది నా దగ్గర అని చెప్పి. ఇదే అంతే కదా అమ్మాయిలు. డిబేట్ నేనేదే పాయింట్ పైన డిబేట్ స్టార్ట్ చేయడం అంటే. నువ్వేమో అన్నావు నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న బదులు ఇంకేదో నేర్చుకోను. నేను ఎప్పుడన్నా ఇప్పుడు ఇందాక అంటున్నావు కదా ఇలా పట్టుకొని. నాకు గుర్తు రావట్లేదు. చెప్పు. నా ఇష్టం గుర్తు రావట్లే. ఇప్పుడే కదా అన్నా ఇక్కడ వీడియో. అది వెళ్ళిపోయినా కదా, మర్చిపోయినా. నేను కార్ డ్రైవింగ్ నేర్పించమని అడుగుతున్నా, అసలు కార్ డ్రైవింగ్ నేర్పించు. ఇంకా చెప్పు. అలా ఉంది. కార్ డ్రైవింగ్ నేర్పించాను అంటే కార్ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ నేర్పించినా కదా. ఫస్ట్ బండిది ఇంట్లో ఉన్నది. బండి వద్దు నాకు. బండి 3 times పడేసిండు నన్ను బైక్ పైన. నేను బండి నేర్చుకుని నేను ఒక్కటేసారి పడ్డా, దానికి చాలా సార్లు ఎక్కిరిస్తాడు. ఈయనేమో సూపర్ రైడర్. మళ్ళీ పడ్డప్పుడు నీకు ఏం దెబ్బ తాకింది? నాకు స్క్రాచ్, నాకు భయం స్టార్ట్ అయింది మనం పడ్డప్పుడు. బ్యాక్ అనిపించలే అప్పుడు. పడ్డప్పుడు ఏమైంది? చెయ్యి 6 months చూస్తున్నావు. 6 months కాదు, 1 month ఫ్రాక్చర్ కూడా కాలేదు, జస్ట్ లైన్ డిస్లోకేట్ అయింది అంతే. జస్ట్ ఫ్రాక్చర్, జస్ట్ ఫ్రాక్చర్ అంటావు. నీకు చెప్పుకుంటే ఎన్నో చెప్తారు, మళ్ళీ వీడియోలో చెప్తుంది. అయ్యో ఇలా కొడుతున్నావు మా అమ్మ. దొరికేసినావు. అసలు అనలే కూడా అనలే. అంతే మాస్టర్ నేర్చుకున్నా ఇట్లా అంటున్నావా? బుగ్గలున్నవి గిల్లడానికే. హై గైస్, బండి పూజ చేయించడానికి వెళ్తున్నాం ఇప్పుడు. లెట్స్ గో.